హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లలో ఆనందం కలిగించినటువంటి ఆర్థిక చట్టం 2025 పై రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు డీఏలపై క్లారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వము. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే ఈ మేరకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక చట్టం 2025లో ఉన్న పెన్షనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు డిఏల గురించి ప్రభుత్వం స్పష్టత. కొత్త వేతన సంఘం కార్యక్రమము రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కవని ఈ మేరకు విస్తృతంగా అయితే ప్రయోజనం జరుగుతూ ఉండడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ మేరకు ఆ విషయాలపైన కీలక ప్రకటన అయితే చేసింది. సో కీలక ప్రకటన చేసి ఉద్యోగులు నెలకొన్నటువంటి ఈ యొక్క గందరగోళానికి తెరదింపింది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్థిక చట్టం 2025ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కింద రిటైర్ అయిన ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ మరియు వేతన సవరణ పీఆర్సీ ప్రయోజనాలను నిలిపివేశారనే ఈ మేరకు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సో మొత్తానికి ఇది తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా చేరవేయడం జరిగింది. అదేంటంటే వెంటనే ఈ అత్యవసర సమావేశంపై ఈ మేరకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. మరి ఇది అసత్య ప్రచారం అని చెబుతూ పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే కీలక నిర్ణయం ప్రకటించింది. మరి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 కింద ఈ మేరకు డిఏ మరియు వేతన సవరణపై ప్రయోజనాలు నిలిపివేశారని ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీబీఐ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. సో ఇలాంటి వార్తలను ఎవరు కూడా నమ్మరాదని సూచించింది. ఈ మేరకు ఆర్థిక చట్టం 2025 ప్రకారం ఇతర కారణాలతో తొలగించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రమే పదవీ విరమణ ప్రయోజనాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని, అంతేకాని మిగతా ఉద్యోగులందరికీ పెన్షన్లకు ఎటువంటి ప్రయోజనాలు ఆగవని ప్రభుత్వం అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపింది. ఈ మేరకు సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్ నెంబర్ 37ను సవరించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని, మరి ప్రస్తుతం వాట్సాప్లో విస్తృతంగా దీనిపైన అయితే విస్తృతమవుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో మొత్తానికి ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి ఆర్థిక చట్టం 2025లోని ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. పెన్షన్లకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదని ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. కాబట్టి పెన్షనర్లు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదండి.